జగన్ ప్రాణానికి ముప్పు పొంచి ఉందా? అందుకే పర్యటనను ఆపేశారా? హెలికాప్టర్లో వెళ్లేందుకు మాత్రమే పర్మిషన్ ఎందుకు ఇచ్చారు? కావాలని చేస్తున్నారా? ఇదంతా జగన్ని చంపేందుకు వేసిన కుట్రనే అని అంటున్నారు వైసీపీ నేతలు. అసలు ఏం జరిగింది? ఆ అనుమానం ఎందుకు వచ్చింది? జగన్ పర్యటన వెనుక కుట్ర ఏమైనా ఉందా? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. విశాఖ పోలీసులు షాక్ ఇచ్చారు. ఈ నెల 9న నర్సీపట్నం పర్యటనకు సంబంధించి అనుమతులు ఇవ్వలేదు. తమిళనాడులో తొక్కిసలాట ఘటన నేపథ్యంలో రోడ్డు మార్గం గుండా వెళ్లేందుకు అనుమతించలేదు. అయితే హెలికాప్టర్లో వెళ్లేందుకు మాత్రం అనుమతి ఇచ్చారు. దీనిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మండిపడుతున్నాయి. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం ప్రైవేట్ పరం చేస్తుందని గత కొద్ది రోజులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేస్తుంది. అందులో భాగంగా నర్సీపట్నంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ సందర్శనకు జగన్ సిద్ధమయ్యారు. కానీ విశాఖపట్నం అనుమతించలేదు. కొద్ది రోజుల కిందట తమిళనాడులో సినీ నటుడు విజయ్ రాజకీయ పర్యటనలో అపశృతులు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో అటువంటి పరిస్థితి ఇక్కడ తలెత్తకుండా విశాఖ పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. జగన్ పర్యటనకు సంబంధించి విశాఖ వైసీపీ నేతలు దరఖాస్తు చేసుకున్నారు. అయితే రోడ్డు మార్గం గుండా అనుమతి ఇవ్వలేమని పోలీసులు తేల్చి చెప్పారు. దారి పొడవునా జన సమీకరణ చేస్తే ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని పోలీసులు భావిస్తున్నారు. అందుకే విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా హెలికాప్టర్లో నర్సీపట్నం వెళ్లేందుకు అనుమతి ఇచ్చారు. దీనిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మండిపడుతున్నాయి. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే అడ్డుకుంటుందని, ఈ హెలికాప్టర్ టూర్ ఆయన ప్రాణాలకు ముప్పు తెచ్చేదే అని నేతలు ఆరోపిస్తున్నారు. నిజానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీగా ఏర్పాట్లు చేసేందుకు నిమగ్నమైంది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా జగన్మోహన్ రెడ్డి జనాల్లోకి వస్తున్నారు. దీన్ని విజయవంతంగా పూర్తి చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు ఆధ్వర్యంలో ఉత్తరాంధ్ర వైసీపీ నేతలు సన్నాహక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు. విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి 63 కిలోమీటర్ల మేర జగన్తో రోడ్ షో చేయించేందుకు నిర్ణయించారు. దారి పొడవునా జన సమీకరణకు కూడా ఏర్పాట్లు చేశారు. దీనిపై పోలీస్ శాఖకు స్పష్టమైన సమాచారం ఉండడంతో అనుమతులు నిరాకరించింది. దీనిపై మల్లగుల్లాలు పడుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. అయితే ప్రభుత్వమే ఉద్దేశపూర్వకంగా జగన్మోహన్ రెడ్డి పర్యటనను అడ్డుకుంటుందని వైసీపీ మాజీ మంత్రులు ఆరోపిస్తున్నారు. జగన్ హెలికాప్టర్లో వెళ్లాలని చెప్పడం వెనుక కుట్ర దాగి ఉందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. ఎట్టి పరిస్థితుల్లో జగన్ రోడ్ షో ఉంటుందని తేల్చి చెప్పారు. Z+ కేటగిరీకి చెందిన ఓ నేతకు భద్రత కల్పించలేని స్థితిలో రాష్ట్ర పోలీస్ యంత్రాంగం ఉందని మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వంపై వ్యతిరేకత ప్రారంభం అయిందని, అందుకే జగన్ బయటకు వస్తుంటే అధికార కూటమిలో భయం పట్టుకుందని కూడా చెప్పుకొచ్చారు. ఖచ్చితంగా రోడ్ షో జరిపి తీరుతామని చెప్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.